నమస్తే దోస్తులు, కాశ్మీరా పేజ్ 5 వీడియోనైతే మీ ముందుకు తీసుకొని వచ్చేసిన. అండ్ పేజ్ 4 వీడియోని మీరు వేరే లెవెల్ లో సపోర్ట్ చేసిళ్ళు. నేను 24 అవర్స్ లా 8K లైక్స్ మాత్రమే అడిగిన, కానీ అదే 24 అవర్స్ లో మీరు 20K లైక్స్ ఒకటి నాకు విపరీతమైన సపోర్ట్ చూపెట్టిళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. అందుకే అని చెప్పేసి పేజ్ 5 వీడియోని ఫాస్ట్ గా పెట్టిన. అండ్ క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటది, చూసి ఎలా ఉందో చెప్పండి. అండ్ పేజ్ 6 వీడియో మీకు ఫాస్ట్ గా కావాలని నాకు తెలుసు. కావాలనుకుంటే మాత్రం గదే 24 అవర్స్ లా 8K లైక్స్ ఈ వీడియోకి వస్తే మాత్రం వేరే లెవెల్ పేజ్ 6 పెడతా. ఇప్పుడైతే ఈ వీడియో మొత్తం చూసేయండి. జావేద్ జావేద్ లే జావేద్. బిలాల్, చాలా పెద్ద తప్పు చేశావు. ఈ కాశ్మీరాన్ని అదుపు చేయడం ఎవరి వల్ల కాదు. మా అమ్మ నాన్న చావుకు కారణమైన ఈ ఊరు ప్రజల్ని చంపాలనుకుని కాశ్మీరాన్ని కల్పన శరీరంలోకి ప్రేరేపించాను. కానీ నువ్వు విసిరిన తాయిత్తు వల్ల కాశ్మీర్ అదుపు తప్పింది. ఇక దాన్ని అదుపు చేయడం నా వల్ల కాదు. అమ్మా కల్పన, ఏంటమ్మా ఇది? ఇలాంటి ప్రమాదం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఏంటి బైజాన్ ఇది? ఈ సమస్య ఇక్కడితో ఆగేలా లేదనిపిస్తుంది. ఈ సమస్య ఇప్పుడే మొదలైంది జావేద్. ఈ కాశ్మీరాన్ని ఎంత తొందర వీలైతే అంత తొందర అదుపు చేయాలి, లేదా ఆ టిల్లుగాడు చెప్పినట్టు ఈ ప్రజలతో పాటు ఈ ఊరు కూడా వల్లకాడైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలయ్యా? నా కూతుర్ని కాపాడండి అయ్యా. అమ్మా, అసలు ఈ టిల్లు గతం ఏంటి? వాళ్ళ అమ్మా నాన్నకు ఈ ఊరికి సంబంధం ఏంటి? టిల్లు గతం చెప్పే ముందు ఆయన వయసు ఎంత అనుకుంటానవయ్యా? ఒక 12-13 సంవత్సరాలు ఉంటాయి కావచ్చమ్మా. లేదయ్యా, టిల్లుకు 30 సంవత్సరాలు అయ్యా ఇప్పుడు. రుద్రవనం నుంచి ఒక పిల్ల. ఏంటి, 30 సంవత్సరాలా? అవును బిలాల్ బాయ్, నిన్న రాత్రి అమ్మ నాకు అన్ని విషయాలు చెప్పింది. టిల్లు మామూలు మనిషి కాదు బాయ్. వాళ్ళ నాన్న చేతుల మీదుగా ఎన్నో శుద్ర మంత్రాలను అవపోషపట్టాడు. వాళ్ళ నాన్న మాంత్రికుడా? బిలాల్ బాయ్, అది మీకు చెప్పే ముందు నిన్న రాత్రి మా అమ్మ చెప్పిందంటూ నాకు అర్థమైంది ఏంటంటే 20 సంవత్సరాల క్రితం ఒక రోజు చిన్నప్పుడు టిల్లు ఆరోగ్యం ఏం బాగుండేది కాదు అట బిలాల్ బాయ్. 3 సంవత్సరాలు మాత్రమే బతుకుతారు అని డాక్టర్స్ చెప్పారు. ఒక్కడే కొడుకు, ఏం చేయాలో తెలియక ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి తిరిగినా ప్రయోజనం లేక ఎటూ కాని పరిస్థితిలో ఆయుర్వేదమైనా ట్రై చేద్దామని నల్లమల్ల అడవుల్లోకి వెళ్ళాడు టిల్లు వాళ్ళ నాన్న. ఆయుర్వేద మూలికల కోసం ఎంత వెతికినా టిల్లుకు కావాల్సిన ఆయుర్వేద మూలికలు దొరకలేకపోయాయి. అలా టిల్లు వాళ్ళ నాన్న ప్రయాణాన్ని ముందుకు సాగించాడు, కానీ అందులో విఫలమైపోయాడు. భార్య కొడుకును వదిలేసి ఇప్పటికే సంవత్సరం గడిచింది. ఇక్కడ ఎంత వెతికినా ప్రయోజనం లేదని తన కొడుకుని ఆఖరి చూపులైనా చూసుకుందామని నిరాశతో తన ప్రయాణాన్ని ఇంటికి కొనసాగించడం జరిగింది. అలా వెళ్తూ ఉండగా మధ్యదారిలో ఒక అంతు చిక్కని అఘోరా ఎదురుపడడం జరిగింది టిల్లు వాళ్ళ నాన్నకి. ఆ అఘోరాని చూస్తుంటే ఎన్నో సంవత్సరాల నుంచి శివ పరమేశ్వరుడి దర్శనం కోసం తపస్సు చేస్తున్నట్టు అనిపిస్తోంది. అలా టిల్లు వాళ్ళ నాన్న టిల్లు అనారోగ్యం గురించి అఘోరాకి చెప్పడం కొనసాగించాడు. తన కొడుకు ప్రాణాలను ఎలాగైనా కాపాడాలి అని అఘోరాని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ అఘోరా టిల్లు వాళ్ళ నాన్న బాధని చూడలేక అంతు చిక్కని కొన్ని నిజాలు చెప్పి శక్తులను ప్రసాదించాడు. ఇక వెళ్ళిపో, నీ కొడుకు నుదుటి మీద ఈ మంత్రాన్ని జపించు, అంతా మంచి జరుగుతుందని చెప్పగానే టిల్లు వాళ్ళ నాన్న వెంటనే ఇంటికి బయలుదేరతాడు. కానీ ఆ మంత్రాన్ని తమకు తామే ఉపయోగించుకోవాలి, వేరే వాళ్ళపై ఉపయోగిస్తే రక్తం కక్కుకొని చస్తామని అఘోరాకి జ్ఞాపకం రావడంతో బెంబేలెత్తిపోతాడు. ఇప్పుడు టిల్లు వాళ్ళ నాన్న తన కొడుకుని కాపాడుకోవడానికి అఘోరా ప్రసాదించిన మంత్రాన్ని చదివి టిల్లు నుదుటి మీద ప్రయోగిస్తాడు. ప్రయోగించిన కాసేపటికే టిల్లు మామూలు వ్యక్తిగా మారి మళ్ళీ వాళ్ళ నాన్నకు దగ్గరవుతాడు. కాసేపటికి ఆ అఘోరా దివ్య దృష్టి ద్వారా టిల్లు వాళ్ళ నాన్నకి రక్తం కక్కుకొని చచ్చిపోతావని చేరవేస్తాడు. అలా చావకుండా ఉండాలంటే శ్మశానంలో ఒంటరిగా కూర్చొని అప్పుడే చనిపోయిన ఒక ఆడ శరీరం నుంచి వచ్చిన రక్తాన్ని తాగితే రక్తం కక్కుకొని చచ్చిపోడని అఘోరా చెప్పడంతో అలా రక్తం తాగుతూ ఉండగా ఊరు ప్రజలందరూ చూసి ఇతను మాంత్రికుడేమో, ఊరికి నష్టం జరుగుతుందని అక్కడికక్కడే రౌతులతోని కట్టెలతోని కొట్టి చంపేస్తారు.
ఊర్లో ఉండే ప్రజలందరూ ఇక్కడితో ఆగకుండా వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మని కూడా కొట్టి చంపేస్తారు. ఊరంతా కలిసి టిల్లు వాళ్ళ అమ్మని చంపారు. అది చూసిన టిల్లు ఊరుపై పగ పెంచుకుంటాడు. అలా పొలం నుంచి ఇంటికి వస్తున్న మా అమ్మ టిల్లు ఏడవడం చూసి, ఎవరు బాబు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది. వాళ్ళ అమ్మను చంపారు అని చెప్పడంతో టిల్లుని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆ సంఘటన చూసి చాలా భయపడుతుంది మా అమ్మ. ఆ రోజు మా అమ్మ టిల్లుని తన కొడుకులా స్వీకరించి మా ఇంటికి తీసుకొచ్చింది. ఇప్పుడు టిల్లుకి మరణం అనేదే ఉండదా? ఉండదు. కానీ 20 సంవత్సరాల క్రితం ఎలాగైతే యవ్వనంగా ఉన్నాడో ఇంకా 50 సంవత్సరాలు వచ్చినా కూడా అలాగే యవ్వనంగా ఉంటాడు, చిన్న పిల్లోడి లాగానే. ఇలాంటి శుద్ర మంత్రాలు తెలిసిన వాడు ఈ భూమిపై ఉంటే మానవాళికే ప్రమాదం. ఎలాగైనా టిల్లుని హతమార్చాలి. వద్దయ్యా, సొంత కొడుకు కాకుండా సొంత కొడుకులాగా పెంచుకున్నా నేను ఇప్పుడు. వద్దయ్యా. విషపూరితమైన పాముకి మీరు పాలు పోసి పెంచినా ఒకానొక టైంలో అది విషం చిమ్మించక తప్పదమ్మా. ఈ విషయంలో మీరు కాస్త దూరంగా ఉండండి. నిజానికి ఈ సమస్యలో నేను ఎంటరే కాబోతుండే, కాకపోతే ఈ ఊరికే ప్రమాదం కాబట్టి నేను ముందుబడి రావాల్సి వచ్చింది. దయచేసి దీనికి దూరంగా ఉండండి అమ్మా. ఇది మనకు, మన ఊరికి, అందరికీ మంచిది. అక్కి, ఈ సమస్యకు నేను పరిష్కారం తెలుసుకోవాలంటే నేను నమాజ్లో ఉండాలి. అల్లా ఎప్పుడు మనకు మంచే చేస్తాడు. మీరేం భయపడకండి. అమ్మను జాగ్రత్తగా చూసుకో. ఈ తాయితుని నీ దగ్గర పెట్టుకో. ప్రమాదవశాస్తు నీకు ఉపయోగపడుతుంది. సరే బిలాల్ బాయ్. సరే అయ్యా. పదండి. జాస్మిన్, రేపటి నుంచి నువ్వు మాతో రాకు. అదేంటి బిలాల్ బాయ్, నేనేం చేశాను? నువ్వేం చేయలేదు, కానీ ఆ కాశ్మీర్ అదుపు తప్పి ప్రవర్తిస్తుంది. దానివల్ల నీ ప్రాణాలకే ప్రమాదం. అనవసరమైన దాంట్లో నీ ప్రాణాల మీదికి తెచ్చుకోకు. జావేద్, వెంటనే వెళ్ళి జాస్మిన్ని ఇంటి దగ్గర దింపేసిరా. మళ్ళీ నాకు రేపటి నుంచి కనిపించకూడదు చెప్తున్నా. ఏమైంది జాస్మిన్, కోపంగా చూస్తాను? ఏమైందా? రేపటి నుంచి రావద్దా? నా ఆత్మకథ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీటే కాలేదు. ఇట్లయితే నేను ఫెయిల్ అయితా, డిప్రెషన్ లోకి పోతా, ఏమన్నా చేసుకొని చచ్చిపోతా. చూడ్డానికి ఇంత క్యూట్ గా ఉన్నావు గాని ఆలోచనలు ఏంద్రో ఇంత వైలెంట్ గా ఉన్నాయి. నా ఆలోచనలు ఎలా ఉంటే నీకెందుకులే? రేపటి నుంచి ఎలాగూ నీ ఆలోచనలు నేను ఉండనుగా. ఎందుకు అలా మాట్లాడుతున్నావు జాస్మిన్? నువ్వు నా ఆలోచనలో కాదు, నా గుండెల్లో ఉన్నావు. ఉన్నా ఏం లాభంలే, రేపటి నుంచి మీ బైజాను రావద్దన్నాడుగా, ఏం రాలే. ఓర్ని, ఇది పొట్టిదే కానీ పొట్టలా గట్టిగా ఉన్నాయి దీని మాటలు. జాస్మిన్, ఇవన్నిటి వల్ల నా తలకాయ విపరీతంగా నొస్తుందమ్మా. ఏం చేయాలనో కూడా అర్థం కావట్లేదు. ఎవరమ్మా ఊరింది? సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? కల్పనేనా? అమ్మ ఎవరమ్మా? అరే అరే ఏంటిది? ఎవరు? అమ్మా ఏంటమ్మా ఇది? అమ్మా కల్పన, ఈ టార్చర్ కంటే ఒక్కటేసారి చంపే రాదమ్మా. అమ్మా, మనం ఇంట్లో ఉండు కరెక్ట్ కాదమ్మా. ఆ కాశ్మీర్ మనల్ని చంపేస్తుందమ్మా. బయటికి వెళ్దాం పదమ్మా. జాస్మిన్ ఆగు. జాస్మిన్, ఇది కరెక్ట్ కాదు. 20 నిమిషాల నుంచి బతిమలాడుతున్నా. ఒక్కసారి నేను చెప్పేది వినవా? బాబు నీకో దండం, నన్ను వదిలే. చాలా మంచిగా బుద్ధి చెప్పారు నువ్వు మీ బిలాల్ బాయ్ కలిసి. అయినా నాకు ఇలా కావాల్సిందిలే. మిమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు నా చెప్పు నేను తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కాదు జాస్మిన్, నీకేం కావాలి? నేను నీతో ఉంటూ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. దట్స్ ఇట్. సరే ఉండు, బిలాల్ బాయ్ కి నేను ఏదో ఒకటి చెప్పుకుంటాలే. థ్యాంక్ యూ జావేద్. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ గాజి అల్లుకున్నా చీపురు కట్టల మీద
ఉండలేను నీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు వేస్తా జాస్మిన్, నీకు నేనున్నా. ఐ లవ్ యూ జావేద్. ఐ లవ్ యూ టూ జాస్మిన్. బాయ్ జాస్మిన్. బాయ్ జావేద్. బిలాల్ భాయ్, ఊర్లో ఇప్పటికి 4 చనిపోయారు బిలాల్ భాయ్. ఏంటి చనిపోయారా? ఎలా? రక్తం కక్కుకొని భాయ్. టిల్లు వాళ్ళ నాన్నని ఈ ఊరు చంపి చాలా పెద్ద తప్పే చేసింది. ఆయన రక్తం తాగక ముందుకే ఈ ఊరు అతన్ని చంపింది కాబట్టి ఈ ఊరికే పెద్ద శాపం తాకింది. ఇకపై నుంచి ఈ ఊర్లో శవాలు లేస్తూనే ఉంటాయి, రక్తం కక్కుకొని చస్తూనే ఉంటారు. అలాగైతే ఈ ఊరు వల్లకట అవుతుంది కదా బిలాల్ భాయ్. ఇప్పుడు దాన్ని ఆపేది ఎలా? దానికి ఒకటే మార్గం ఉంది. ఏంటి బిలాల్ భాయ్? ఆ రోజు టిల్లు వాళ్ళ నాన్న తాగకుండా వదిలేసిన రక్తాన్ని కనిపెట్టి అదే రక్తాన్ని టిల్లుతో తాగిపించాలి. అదేలా సాధ్యం బిలాల్ భాయ్? ఆ ఘోరం జరిగి 10 సంవత్సరాలు అవుతాంది. ఆ రక్తం ఇప్పుడు మనకెట్లా దొరుకుతుంది? ఆ రక్తం ఇంకా ఈ భూమి మీదనే ఉన్నది కాబట్టి. టిల్లు ఆ కల్పనకి కాశ్మోరాని ప్రేరేపించినప్పుడు రక్తపు అడుగులతోని కల్పన ఇంటికొచ్చింది, గుర్తుందా? ఆ రక్తాన్ని చూసి మనము మనిషిదేమో అని అనుకున్నాం, కానీ నిజానికి అది మనిషి రక్తం కాదు, ఒక ఆడ శవంది. అవునా? వింటుంటేనే చాలా భయంగా ఉంది బిలాల్ భాయ్. జావీద్, భయపడ్డానికి నువ్వేమన్నా సాధారణ మనిషివా? అల్లా రక్షక భటులం మనం. ఇలాంటి ఎన్నో శక్తులను తరిమి కొట్టాం, భయపడకు. సరే బాయ్ జాన్. పొద్దున్నే ఆ రక్తాన్ని మనం దక్కించుకోవాలి. ప్రమాదం. జావీద్, జల్దీ అక్కి వాళ్ళ ఇంటికి పోదాం, నడు. పదండి బాయ్ జాన్. దేవుడా, నా కొడుకును కాపాడంలయ్యా. కాశ్మోరా, లొంగిపో. ఈ తాయెత్తుని నీ దగ్గర పెట్టుకో, నీకు ప్రమాదం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది.